హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా కాదు కానీ కొంచెం బాగానే ఉన్నాను. ఎందుకో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే కొంచెం మబ్బు పట్టినట్టుందనమాట. మా పిల్లలేమో బయటికి వెళ్ళాలి అంటున్నారు. నేనేమో ఈ సామాన్లన్నీ తీసి బయట పెట్టాను క్లీన్ చేద్దామని వంటగది. ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్తానన్నారని నేను వచ్చేదాకా ఒప్పుకోవట్లేదు. నేనేమో అన్నీ బయట పెట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి. ఇదిగోండి ఇవన్నీ క్లీన్ చేయాలి, కడగాలి, చాలా చాలా ఉన్నాయన్నమాట అన్నీ. వరకైతే సర్దేశాను కానీ ఇంకా చాలా ఉన్నాయి సర్దాల్సినవి. ఇంకైతే వాళ్ళు ఒప్పుకునేలాగా లేరనమాట, నన్ను వదిలిపెట్టట్లేదు. ఇంకా తప్పదు వెళ్ళక. ఇంక ఇదైతే క్లీన్ చేసి పక్కన పెట్టాను. పొయ్యి పక్కన పెడదామని, గిన్నెలు కడిగేసి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టాను. పొయ్యి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా గిన్నెలు కడిగేసి డైరెక్ట్గా అక్కడ పెట్టేసేయచ్చు, నీళ్ళు ఉన్నా కానీ. ఇల్లంతా ఒకేసారి క్లీన్ చేయటం అంటే చాలా కష్టం అండి. అందుకని ఇంకా కొన్ని రోజుల ముందేమో మీ హాలు అవన్నీ బెడ్రూమ్స్ క్లీన్ చేశాను. ఇప్పుడేమో వంటగది క్లీన్ చేద్దామని అన్నీ తీసాను అనమాట. డబ్బాలు కూడా కడిగాను, చాలా వరకు పక్కకు పెట్టాను. ఇంకైతే వర్షం పడేలాగుంది, వీళ్ళు ఎంటర్ కాబట్టి వెళ్ళాలి. మా పాప కూడా రెడీ అయిందనమాట. ఇంకా తనకి తల దువ్వేస్తే తను రెడీ అయిపోయినట్టే. ఇంక బయటకు వచ్చేసాము. ఇటు హైటెక్ సిటీకి వెళ్ళి వచ్చేసి చాలా రోజులు అవుతుంది. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా సంవత్సరాలు అయిపోయినట్టు అనిపిస్తుంది. అవునండి, చాలా రోజులు అవుతుందిలేండి నిజంగానే రాక. ఇక్కడైతే నేను కొంచెం వీడియో చేద్దామని ట్రై చేస్తున్నాను కానీ పక్క నుంచి కార్లు అన్నీ చాలా వెళ్తున్నాయి, ట్రాఫిక్ కూడా ఉంది. వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు కానీ నాకైతే కొంచెం వాళ్ళు చూస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. మనం ఫోన్ పట్టుకొని కూర్చుంటే కొంచెం ఇంట్రోవర్ట్స్కి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. నేను కూడా అలాగే అనమాట, చాలా ఇంట్రోవర్ట్ నేను. ఒక్కదాన్ని ఉంటే ఇంట్లో ఉంటే ఫాస్ట్గా మాట్లాడేస్తాను కానీ ఇంకెవరన్నా కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా బయటికి వెళ్తే కానీ చాలా సైలెంట్గా ఉంటాను. ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉంటాను. ఇంకైతే ఇక్కడ శిల్పారామం వచ్చామండి. మా పిల్లలకి చాలా చిన్నప్పుడు తెలియని వయసులో వచ్చాం కానీ ఇప్పుడైతే వాళ్ళకి తెలిసాకైతే ఫస్ట్ టైం అనమాట. మా పాప అయితే వేరే కంట్రీ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది అనమాట. తను ఎప్పుడు ఫోన్లో తప్పితే రియల్గా ఎప్పుడు చూడలేదు కదా. వాళ్ళకి గ్రే హెయిర్ ఉంటుంది కదా వేరే కంట్రీ వాళ్ళకి, తను విగ్గా అని అడుగుతుంది అనమాట. కాదు వేరే కంట్రీ వాళ్ళు అనగానే ఆశ్చర్యపోయింది. అక్కడ చైనా వాళ్ళని కూడా ఫస్ట్ టైం వాళ్ళిద్దరు వేరే కంట్రీ వాళ్ళని చూసేసరికి ఇద్దరికి చాలా ఆశ్చర్యపోయారు. ఇంకైతే మేము అలా తిరుగుతున్నాము. ఏంటో ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. వాష్రూమ్స్ దగ్గరికి వచ్చేసాము. అంటే చాలా సంవత్సరాలు అయిపోతుంది శిల్పారామం వచ్చేసి, అందుకే గుర్తులేదు అసలు ఎటు వెళ్ళాలో కూడా గుర్తులేదు. ఇంకా మళ్ళీ రివర్స్లో వేరే కళ్ళు వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే మా వీడియో తీస్తుందనమాట, అభిని నన్ను. శిల్పారామం అయితే ప్రశాంతంగా కూర్చోడానికైతే వెళ్ళొచ్చండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకో నాకు అంతగా నచ్చలేదు, ఆయిలీగా ఉన్నాయన్నీ. టేస్ట్ కూడా మరి నా నోరు బాగలేదు ఏమో కానీ టేస్ట్ కూడా నాకు కొంచెం నచ్చలేదు. ఫుడ్ బాగుంటే కానీ ఇక్కడ తిరగటానికి చాలా బాగుంటుంది. ఎక్సెస్ మాల్ అవన్నీ వెళ్ళి వేలు ఖర్చు చేసుకునే కంటే ఇక్కడికి రావచ్చు, ప్రశాంతంగా పిల్లల్ని పార్కులో ఆడిపించి తీసుకెళ్ళవచ్చు. అలా తిప్పేసి వాళ్ళకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేదాకా ఆడుకుంటారు. అక్కడ ఎక్సెస్ మాల్ అయితే ఎవరు స్వైప్ చేస్తూ ఉండాలి కార్డ్ని, ఇంకా డబ్బులు అయిపోతూనే ఉంటాయి అందులోకి వెళ్ళిన దగ్గర నుంచి. ఇక్కడైతే వాళ్ళ డాడీ పెయింటింగ్ డ్రాయింగ్ వేయిస్తున్నారనమాట వాళ్ళిద్దరికి. మా అభి అయితే పర్ఫెక్ట్ అండి. ఎవరన్నా ఏదన్నా పని చెప్పారంటే అలాగే చేస్తాడనమాట పర్ఫెక్ట్గా. అతను అలా చూడమని చెప్పాడని చెప్పి ఇంకా ఆ స్కెచ్ అయిపోయే వరకు ఇంకా అలాగ స్ట్రైట్గా చూస్తూనే ఉన్నాడు. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ అలాగా చూసిన వెంటనే స్కెచ్ వేసేయటం చాలా గ్రేట్ అండి.
కాకపోతే ఒక్కొక్కరికి 600 తీసుకున్నారు. మా పాపకి 600, బాబుకి 600, 1200 తీసుకున్నారనమాట. కొంచెం డార్క్గా వేయటానికి. కలర్ అయితే 1000 అంట, ఒక్కొక్కరికి 1000 అంట కలర్లో వేయాలంటే. కానీ పర్లేదులే అని చెప్పేసి మేమే కొంచెం డార్క్ లేపించాము. ఏదో గుర్తుగా ఉండాలి కదా అని వాళ్ళ డాడీ వేయించి అయితే ఇలాగ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇక్కడ పార్క్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. వీళ్ళిద్దరు ఆడుకుంటానని చెప్తున్నారు. పార్క్ కోసం వెళ్తున్నాము. ఇక్కడైతే హౌసెస్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే సెల్ఫీ దిగుదామని ట్రై చేస్తున్నాము. చెయ్యి అయితే నొప్పి వస్తుంది. ఆ స్టిక్ తెచ్చుకున్నా బాగుండేది. ఫోన్కి అటాచ్ చేస్తాం కదా, అదైతే మంచిగా తీసుకోవచ్చు ఫొటోస్ అన్నీ. బ్లూటూత్ ఉంటుంది కాబట్టి. ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది మాకు. మా పాపకి అలాంటిది కావాలంటే అడుగుతుంది. ఇల్లు చాలా బాగుంది కదా అని. బయట అరుగులు అలాగుంటే చాలా బాగుంటుందండి కూర్చోడానికి. ఈ పెయింటింగ్స్ చూడంగానే నాకు చంద్రముఖి సినిమా గుర్తొచ్చేసింది. అసలు పెయింటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. హౌస్లు కూడా చాలా బాగున్నాయి. అలాంటి ఒక్క హౌస్ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు ప్రశాంతంగా. పార్క్కి అయితే వచ్చేసాము. వీళ్ళిద్దరిని ఆడిపేస్తున్నాము. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయ్యేలాగా ఉంది. ఒక్కొక్క చినుకు పడుతుంది. వీళ్ళేమో వచ్చేలాగా కనిపించట్లేదు. ఇంకా ఎలాగోలాగా చెప్పేసి బయలుదేరదామని. అభికైతే ఇంకా సరిపోలేదంటండి ఆడుకోవటం. చెప్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు. ఇంకా ఏదో ఆడుకుందాం అనుకున్నాను, తీసుకొచ్చారు మీరు అని చెప్తా ఉన్నాడు. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది కూడా. ఎలాగో మేము కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుల్గా పడింది అనమాట. సేఫ్ అయిపోయాం, లేదంటే వర్షంలో తడిసిపోయేవాళ్ళం. ఇంకా అలాగా ఆడిపించిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి. నాకు తెలిసి అందరూ శిల్పారామం చూసే ఉంటారులేండి హైదరాబాద్లో. మేము వెళ్ళాం కాబట్టి ఇంకా నేను వ్లాగ్ తీసాను అంతే. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజైతే ఈ చిన్న బ్లాగ్ అనమాట ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అందరికీ.